పెళ్ళయ్యాక వ్యవసాయం పనుల వలన దేవకికి పుట్టింటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. తల్లిసాలో ఏమో దేవకికి 5 ఏళ్లు పిల్లలు పుట్టలేదు. తన భర్త కూడా రెండో పెళ్లి చేసుకుంటాడు ఏమోనని అనుకుంది. కానీ వాసు అలాంటి వాడు కాదు. పృథ్వీని, నీతుని, నాగరత్న పిల్లలైన కమల్, నితీష్లను తమ ఊరికి తీసుకొచ్చి 2 రోజులు ఉంచుకుని బట్టలు తీసి ఇచ్చి పంపించేది. తర్వాత దేవికకు పిల్లలు పుట్టడంతోనూ పృథ్వీ, నీతులను పెద్ద కాన్వెంట్లో చేర్చడంతోనూ వారి మధ్య దూరం ఏర్పడింది. దేవిక పిల్లలకు, శారద పిల్లలకు ఏమాత్రం పరిచయం లేకుండా పోయింది. అంతేకాక దేవిక కష్టాలు దేవికను వదిలిపెట్టలేదు. వాసుదేవుకు వరుసగా వ్యవసాయంలో నష్టం రావటం మొదలయ్యింది. అదే సమయంలో వాసుదేవుకు ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగింది. అది చాలా పెద్ద దెబ్బ అయింది వారి కుటుంబానికి. పిల్లల్ని అత్తమామల దగ్గర వదిలి తిరుపతిలోని రుయా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది దేవిక. ఆ సమయంలో శారద దేవికకు ఆర్థిక సహాయం చేసింది. ఆ మేలు మర్చిపోలేక దేవిక శారదను నెత్తిన పెట్టుకుంది. అంతేకాక పిల్లల చదువు కోసం, హాస్పిటల్కి అయిన ఖర్చుల కోసం వాసుదేవ్ పొలం అమ్మాడు. మిగిలిన 2 ఎకరాల్లో పంట పండించాలంటే నీటి వసతి లేదు. అలాంటి సమయంలో కృష్ణకుమార్ పొలంలో బోరు వేయించాడు. ఆ కృతజ్ఞతతో అన్నా వదినల ఎడ కృతజ్ఞత కలిగి ఉంటుంది. ఆ కృతజ్ఞత ఎలాంటిదంటే దేవికకి అలవాటుగా ఇంట్లో ఉన్నప్పుడు పని చేసినట్టే పెళ్ళయ్యాక కూడా సొంత ఇంటిలాగే శుభ్రంగా సర్ది వచ్చేది. సత్యవతి పనివాళ్ల కంటే మీ ఆడపడుచు బాగా చేస్తుంది, మంచిగా ఉండి చేయించుకోవాలి అని శారదకు చెప్పేది. శారదకు బద్ధకం ఎక్కువ. పనివాళ్ల చేత చేయించుకోవటం చేత కాదు. వాళ్ళని అరవటానికి సరిపోయేది. ఆఫీసర్ భారీగా, కూతురుగా భోగం వెలకపెట్టేది కానీ ఇంటిపై అంత శ్రద్ధ ఉండేది కాదు. దేవికను ఏదో ఒక సాగుతో ఇంటికి పిలిపించుకుని శుభ్రం చేయించుకుని వెళ్ళేటప్పుడు మొహమాటం లేకుండా నీతూ వాడిన డ్రెస్సులు ఒక బ్యాగుకు పెట్టి ఇచ్చేది. అలా శారద చేసినందుకు దేవిక ఎప్పుడూ బాధపడలేదు. శారద మనసేమిటో తెలిసినా ఇది ఒకప్పుడు తన ఇల్లే కదా అనుకునేదే తప్ప తన చేత పని చేయిస్తుందని కానీ అందుకోసమే పిలిపించుకుంటున్నదని కానీ దేవి ఎప్పుడూ బాధపడలేదు. నీతూ తన అన్న కూతురు, పురిటి బిడ్డ నుండి తన చేతుల్లో పెరిగింది. పరాయిది అవుతుందా అన్న అభిమానంతో తన పిల్లలకి ఆ బట్టలు ఇష్టంగా తొడిగేది. అయితే వాసుదేవుకు ఇష్టం ఉండేది కాదు. ఆ మాటే దేవికతో అంటే, వాళ్ళ బుద్ధి ఎలా ఉన్నా నాకు వాళ్ళు పుట్టింటి వాళ్ళు, వాళ్ళను నా చేతులతో పెంచాను. వదిన మనసు నాకు తెలుసు. తను నన్ను నమ్మకమైన పని మనిషి అని అనుకుంటుంది. ఆమె అలా మారటానికి కారణం మా పిన్ని, నాన్నే కదా. నన్ను తమ బిడ్డలతో సమానంగా చూడక చిన్నదాన్నైనా పెద్దవాళ్ళకి పనులు చేస్తూ బ్రతికేలా చేశారు. నాకు వాళ్ళలా చదువుకోవాలని ఉండేది. కానీ చెప్పిన పని చేయకుండా చదువుకుంటే మాట్లాడేవాళ్ళు కాదు. కనీసం మా నాన్న చిన్నదాని చేత పనులు చేయిస్తున్నారు ఏంటని ఏ రోజు అడగలేదు. నన్ను చేరదీసి ముద్దు చేయకపోగా అమ్మకి సహాయం చేయి అనేవాడు. మా పిన్ని నన్ను అమ్మ అని అననిచ్చేది కాదు. అక్కడే నాకు మా అన్న అక్కలకున్న భేదభావం తెలిసిపోయింది. అందుకే అన్న అక్క నన్ను సొంతం అనుకోలేదు, పారాయిగానే చూశారు. నాకంటూ ఎవరు లేరు. కనీసం వాళ్ళతో కలిసి పడుకోనిచ్చింది, అన్న అక్క అని పిలవనిచ్చింది. అదే నాకు చాలా సంతోషాన్ని కలిగించేది. అది పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే చిన్నప్పటి నుండి దేనికి పేచీ పెట్టేదాన్ని కాదు. అసలు పేచీ పెట్టే చనువు నాకు లేదు. అమ్మ లేకపోవటమే నా దురదృష్టం. అసలు నీకు పెళ్ళే చేయదు మీ పిన్ని, పని మనిషిలాగే ఉంటావు అని ఇరుగు పొరుగు అనేవాళ్ళు. కానీ పృథ్వీ, నీతూ నన్ను అత్త అని అభిమానంగా చూసేవాళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నల కన్నా నాతోనే ఇష్టంగా, అభిమానంగా ఉండేవాళ్ళు. అలాగే నాగరత్నక్క పిల్లలు కూడాను. పెద్దమ్మ, అత్త అని పిల్లలు నా చుట్టూ తిరుగుతుంటే నాకు బంధువులున్నారు అని సంతోషంగా గడిపిన రోజులవి. నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలు. అందుకే వాళ్ళు స్వార్థం కోసం చేసినా నేను లాభపడ్డాను. ఎక్కడ కట్నం ఇవ్వాల్సి వస్తుందోనని మా పిన్ని కనికరం లేకుండా సంబంధాలు చూడలేదు. మా నాన్నకు నాకు పెళ్లి చేసే ఆలోచనే లేదు. మా పిన్ని ఏం చెబితే ఆయన అది చేస్తాడు. అన్న అక్కలకు బాధ్యతే లేదు. నేను వాళ్ళని తనవాళ్ళు అనుకుంటానే తప్ప వారు నేను చెల్లిని అనుకోలేదు. ఇరుగు పొరుగు నిందలు పడలేక మా నాన్న పిన్నితో దానికి ఏదో ఒక సంబంధం చూడు, చుట్టుపక్కల మాటలు పడలేకుండా ఉన్నాను.
అన్నప్పుడు ఆయనకి ఏమీ కాని కూతురిగా ఎంత బాధపడి ఉంటానో అర్థం చేసుకో. శారద వదిన వాళ్ళ అమ్మ బంధువుల పెళ్లిలో మిమ్మల్ని చూసి మీ అమ్మ కట్నం వద్దు, మంచి పిల్ల ఉంటే చూడండి అంటే అప్పటికప్పుడు శారద వదిన మా పిన్నితో మాట్లాడి వరుసకు అన్నవుతాడు, కట్నం వద్దంట అని ఫోన్ చేయగానే మా ఇంట్లో అందరూ కట్నం వద్దంట అని సంబరపడ్డారే కానీ ఆ అబ్బాయి మంచివాడని కానీ బాగున్నాడని కానీ అనుకోలేదు. చెబుతూ గాఢంగా నిట్టొచ్చింది. పెళ్లిలో నన్ను ఎవరూ అలంకరించలేదు. నా అంతకు నేను రెడీ అయ్యాను. నా పెళ్లికి వాళ్ళంతా నా బట్టల కంటే ఖరీదైన బట్టలు కొని అలంకరించుకుని తిరిగారు. కానీ నాకు పెళ్ళి అయితే వెళ్ళిపోతానని తెలిసి అర్థం చేసుకుని నాకంటూ నా కోసం ఏడ్చింది పృథ్వీ, నీతు, కమల్, నితీష్లు మాత్రమే. వాళ్ళే నా వాళ్ళు. నన్ను పట్టుకు ఏడ్చేవాళ్ళు ఎవరూ లేరు. నేను ఎవరిని పట్టుకుని ఏడవలేను. నా కష్టం, సుఖం, ప్రేమ అంతా వాళ్ళ ముందరే మౌనంగా ఏడుస్తూ వెళ్ళబుచ్చుకున్నాను. అమ్మ ఫోటోను హత్తుకుంటానే కానీ ఏమీ చెప్పుకోను. అందుకే వాడిన బట్టలైనా సంతోషంగా తెచ్చుకుంటాను. మీ దగ్గరకు వచ్చాక అదే పని, అదే కష్టం. నా జీవితం ఏం మారకపోయినా నాకంటూ మనసు విప్పి కష్టం సుఖం చెప్పుకునే మనిషి దొరికాడు. నువ్వు నన్ను ఏమీ అనవు, నన్ను అర్థం చేసుకుంటావు. ఇదే నాకు అదృష్టం అనుకున్నాను. కానీ నా బాధంతా ఏమిటంటే మొదటి పురుడు పోసుకున్నప్పుడు ఇక్కడ చేసేవాళ్ళు ఎవరూ లేరు అని ఆసుపత్రిలో కాన్పు అయ్యాక నన్ను ఇక్కడికి పంపారు. మీ అమ్మ ఏదో ఒకటి రెండు మాటలు అన్నా నువ్వు ప్రేమగా చూసుకున్నావు. నా బిడ్డను చూడాలని కూడా వాళ్ళకు అనిపించలేదు. హాస్పిటల్ దగ్గరికి వదిన పృథ్వీ, నీతులను తీసుకువచ్చింది. అన్న అయితే అసలు రాలేదు. ఇంతవరకు నా కొడుకుని చూడనే లేదు. పృథ్వీ దగ్గరికి వచ్చి, అత్త నువ్వు ఎందుకు ఇంటికి రావటం లేదు అని ప్రశ్నించాడు. నా మనసు ఎంత పులకించిందో తెలుసా? ఏమీ చెప్పలేక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీకు గుర్తుందో లేదో, వాడు నిన్ను పట్టుకుని చిన్ని చేతులతో కొడుతూ నువ్వు చెడ్డవాడివి, మా అత్తని ఎందుకు పంపటం లేదు, ఎందుకు తీసుకువెళ్ళవు అని అడిగాడు. 7 ఏళ్ల పసివాడు ఉయ్యాలలోని నా బిడ్డను చూసి అత్యంత ప్రేమగా బుగ్గలు తాకుతూ, అత్త వీడిని నాకిస్తావా అని అడిగాడు. నిజంగా ఇచ్చేయాలి అనిపించింది. ఏం పేరు అత్త అడిగాడు. ఇంకా ఏం లేదు, నువ్వే పెట్టు సంతోషంగా అన్నాను. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు ప్రణవ్, ఆ పేరు పెడదాం అని అంటే అదే పేరు పెట్టాను. అంతలో వదిన వాడిని వెనక్కి లాగి, నోరు ముయ్యి, అతి మాటలెందుకు అని దండించింది. అదే వాడిని నేను చివరిగా చూసింది. తర్వాత ఇంతవరకు చూడలేదు. అక్కడే నాకు చాలా బాధ అనిపిస్తుంది. పిల్లల్ని నాకు దూరం చేసిందని, పిల్లలు చదువుల కోసం అని హాస్టల్లో చేరాక నా కంటికి కనిపించలేదు. నీతు కనిపించినా నన్ను పరాయిదానిలాగే చూస్తుంది ఇప్పుడు. కనీసం పృథ్వీ అయినా కనిపించి పలకరిస్తాడు ఏమో అని అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆశగా చూస్తాను. మళ్ళీ గాఢంగా నిట్టొచ్చింది. మీకు బాగా లేనప్పుడు పృథ్వీ ఉంటే బాగుండు, కాస్త ఓదార్పు లభిస్తుంది అనిపించింది. కానీ వాడికి నేను ఏం గుర్తు ఉంటాను? గుర్తు ఉంటే 20 ఏళ్ల పిల్లాడు కదా, రావచ్చు కదా. కానీ రాలేదంటే నేను గుర్తు లేనట్టే కదా. ఎక్కడో నిరాశ ధ్వనించింది. వాసు చెప్తున్న భార్యను ఆపలేదు. తన మనసులోని బాధ అంతా పోనీ అన్నట్టుగా గమ్మున ఉన్నాడు. ప్రణవ్ పుట్టినట్లు అయినా వాళ్ళకి తెలుసు. నర్మద పుట్టిన విషయమే వాళ్ళకి తెలియదు. కాకపోతే వదినకు మా నాన్న పిన్ని భారమైపోయి తెలివిగా అన్నకు బాగాలేదు కదా, మీ నాన్నను తీసుకెళ్ళు, నువ్వు పొలంకి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కాపలా ఉంటాడు అని పంపించింది. అది వదిలించుకోవటమని నాకు తెలుసు. మా నాన్నకి అసలు విషయం అర్థమైనా ఆయనకు నా దగ్గర కష్టాలేవి ఉండవు అని తెలుసు. ఈ వయసులో చులకనగా చూడటమే కదా వారి కష్టాలు. మా పిన్నికి తను అక్కడ పని మనిషి అని అర్థమయ్యేసరికి తెలివిగా చివరి కాలంలో మీ నాన్నతో ఉంటానమ్మా అని ఇక్కడకు చేరుకుంది. నా విషయం పక్కన పెడితే నువ్వు వాళ్ళని బాగా ఆదరించావు. అయినా ఆమెకు తన సొంత బిడ్డల మీదే ఉంది. వాళ్ళ అభిమానాన్ని పొందటానికి అక్కడ పని చేయమని నన్ను పంపేది. అక్కడ నుండి బట్టలు కూడా తెచ్చుకోమన్నది ఆమె. పృథ్వీ మీద అభిమానంతో ప్రణవ్కు బట్టలు వేస్తాను. మంచి ర్యాంక్ తెచ్చుకుని పెద్ద కాలేజీలో చేరింది కదా అని నీతు బట్టలు నర్మదకు వేస్తాను. అక్కడి నుండి తెచ్చానని పిల్లలకు చెప్పనని నీకు తెలుసు. అయినా ఎక్కడికైనా వెళ్ళటానికి నాకు ఎవరున్నారు? నన్ను రమ్మని పిలిచి ఆదరించేవాళ్ళు ఎవరున్నారు? చెమ్మగిలిన కళ్ళు ఒత్తుకుంది.
ఫోన్ పెట్టినప్పటి నుండి కళ్ళు ఒత్తుకుంటూ భర్తతో చాలాసేపు మాట్లాడటం గమనించిన సత్యవతి చాటుగా ఓ కన్నేసి ఉంచింది దేవికపై. ఏం జరిగిందా అని సతమతమవుతున్న పిన్నిని గమనించిన చెప్పేదేముందిలే అని వంటగదిలోకి వెళ్ళింది. వాసుకి భార్యను నొప్పించటం మొదటి నుండి తెలియదు. ఆరోగ్యం బాగా లేకుండా వచ్చాక దేవి వాసును చూసుకున్న విధానంతో తనైనా బిడ్డకి అన్ని సేవలు చేసుండలేను అని గ్రహించిన కాంతమ్మ కోడలికి అనుకూలంగా మారింది. ప్రణవ్ కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఇప్పుడు అక్కడే ఉంటాడు. చిన్నప్పటి నుండి నర్మద తెలివైనది. అన్నిటిలో ఫస్ట్ వచ్చేది. కానీ వాసుకి డాన్స్ చేయటం, స్టేజి మీదకి ఎక్కటం ఇష్టం ఉండదు. దేవిక అలాంటి విషయాలు ఏమీ అభ్యంతరం పెట్టదు కూతురును. తండ్రికి ఇష్టం లేకపోవటంతో నర్మద ఏ కార్యక్రమాలలో పాల్గొనేది కాదు. కూతురు కోరిక గమనించిన దేవిక డాన్స్ క్లాసులకు వెళ్ళమని తానే ప్రోత్సహించేది. కానీ ఈ డాన్స్ క్లాసులో ప్రవర్తనను కోల్పోకూడదు అని, ఇతర పరిచయాలు పెంచుకోకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పింది. ఇదే మీ తండ్రి భయం. కాలేజీ ప్రోగ్రాములు తప్ప బయటకు ఎక్కడికి వెళ్ళకూడదు అనేది. వాసుతో కూతురుతో ఏమన్నది దాపరికం లేకుండా చెప్పేది. వాసుకి దేవికి శారద వాళ్ళ ఇంటికి వెళ్ళి పనిచేయటం ఎంతమాత్రం ఇష్టం ఉండదు. అలా అని దేవికని అడ్డుకోడు. దేవిక చక్కగా ఆలోచించగలదు. కానీ తన కష్టానికి అంతులేదు. అక్కడి నుండి వచ్చాక కాళ్ళ నొప్పులతో ఒక రోజంతా అవస్థపడుతుంది. పిల్లలు బాగా చదువుకుని పైకి వస్తే తాము బాగుపడతామని వాసు ఆశ. కానీ ప్రణవ్ ఉద్యోగంలో జాయిన్ అయిన తల్లిదండ్రులని దగ్గరికి రమ్మంటాడు కానీ వ్యవసాయం కోసం అంటూ డబ్బు పంపడు. ఏంటని అడిగితే ఏం బాగుపడ్డారు, టౌన్కి వచ్చి ఏ చిన్న ఉద్యోగం చేసుకున్నా మీకు కష్టాలు ఉండేవి కాదు అని మాట్లాడతాడు. అది వాసుకి చాలా బాధ. ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలలో తల్లికి చెల్లికి గాజులు చేయించి ఇచ్చాడు. తండ్రికి మంచి బట్టలు తెచ్చాడు. ఉంగరం చేయించాడు. అవి వాళ్ళకి ఇస్తూ ఒక మాట తీసుకున్నాడు. ఎప్పటికీ ఇవి మీ శరీరంపై ఉండాలి, వ్యవసాయం కోసమని కుదువ పెట్టకూడదు అని. అది వాసుకి చాలా బాధ కలిగించింది. సత్యవతి శారదతో మాట్లాడిందో ఏమో. వంట చేసుకుంటున్న దేవిక దగ్గరికి వచ్చి, నేను ఈ రోజే అనుకున్నా, డ్రెస్ పొరపాటున వచ్చేసింది, లేదంటే కొత్త డ్రెస్ ఎందుకు పంపుతుంది అని. మరి ఇప్పుడు నీ కూతురు వాడిందో ఏమో, ఇప్పుడు ఎలా అంది అదోలా చూస్తూ. దేవిక ఎవరు ఎన్నన్నా మనసులో నొచ్చుకుంటుందే తప్ప బయటపడదు. వాస్తవానికి ఆ డ్రెస్సు బాగా నచ్చింది దేవికకు. కానీ కొత్తది అని తెలిసి వెంటనే శారదకు ఫోన్ చేసింది. వదిన, ఒక డ్రెస్సు కవర్లోనే ఉంది, కొత్తదిలాగుంది, పొరపాటున పెట్టారేమో. అందుకు శారద, అలా ఏం లేదులే, పెట్టే ముందు చూసే ఇస్తాను. ఆ డ్రెస్ నీతుకి నచ్చలేదు. పృథ్వీకి తెలియక హరిద్వార్ దగ్గర తెచ్చినాడు. అది చలి ప్రాంతం కదా, అక్కడ వాళ్ళు వేస్తారో ఏమో. దుప్పటిలా ఉందని నీతు వద్దంది. నీ కూతురు ఎలా ఉన్నా వేసుకుంటుంది కదా, అదొక రకమైన వ్యంగ్యమైన గొంతుతో అన్నదా రోజు. దేవికి నేటికి శారద పుల్లవిరుపు మాటలు మర్చిపోదు. సత్యవతికి ఏం జవాబు చెప్పలేదు. ఏదైనా అంటే నొచ్చుకుని వెళ్ళాలంటే తనకు దిక్కెవరు? కూతురు ఇంటికి వెళ్ళలేదు. అక్కడ ఏం చేసిందో ఏమో. మీ అమ్మ వల్ల నాకు నీకు గొడవలు వస్తున్నాయి, ఎప్పుడైనా చొట్టు చూపుగా రమ్మను అని కరాఖండిగా చెప్పేశాడు అల్లుడు. భర్తను కాదని నాగరత్న ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆమెను అక్కడ అత్తగారు మామగారు బాగా చూసుకుంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు. ఆమె అక్కడ ఇమడలేదు. తన దగ్గర మాట్లాడినట్టు అక్కడ మాట్లాడితే నాగరత్నక్క సంసారం నిలవదు. శారద సంగతి తెలియనిది ఏమీ కాదు. మహా స్వార్థపరురాలు. రాబోయే భవిష్యత్తుకు ఇప్పటినుంచే ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. కేవలం డబ్బు మనిషి. తండ్రి గుణాలు ఎక్కడ పోతాయి? కృష్ణక్కకు వచ్చాయి. ఆయన తన పనేదో తాను సంపాదించటం కూడా పెట్టుకోడు. తన కుటుంబాన్ని చూసుకుంటాడు. కానీ ముసలివాళ్ళైన తల్లిదండ్రులున్నారని, తండ్రి తన మొదటి భార్యని మర్చిపోయి మొత్తం ఆస్తి తనకే రాశాడని తల్లిదండ్రుల ఎడ కృతజ్ఞత కానీ ఉండదు. శారద పెద్దింటి నుండే వచ్చింది. కానీ పెళ్లినాడు ఇచ్చిందే తప్ప తర్వాత అమ్మగారు ఏమీ పెట్టకపోయినా భర్త సంపాదించింది పైసాకి పైసా కోడేస్తూ పుట్టినింటిని పొగుడుకుంటూ ఉంటుంది. ఇవేమీ అసలు పట్టించుకోది దేవిక. తనకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు సహాయం చేశారు, అది మర్చిపోదు. కష్టంలోనే కదా మనుషుల తోడు అవసరం. ఇంత మంచి భర్త వచ్చాడు అంటే శారద పుణ్యము అనుకోవాలి. డబ్బు ఖర్చు తప్పించుకుందామని చేసినా తనకు మంచి చేసింది. ఆలోచనలో ఉన్న దేవికని కదిలిస్తూ, మాట్లాడవే, చాలా ఖరీదైనదేమో
నీకు మళ్ళీ కొనే శక్తి కూడా లేదు. ఇవ్వగానే అలా వాడుకోక ఓసారి అడిగి ఉండాల్సింది. ఆ పిల్ల మాత్రం సంబరంగా వేసుకు ఎట్లా తిరుగుతుంది? ఇంత ఖరీదైన బట్టలు ఎలా వస్తున్నాయని తెలుసుకోవద్దు. మళ్ళీ పెద్ద కాలేజీలో చదువు వెలకబెడుతుంది అంది. పరందామయ్యకి సత్యవతి ఏంటో బాగా తెలుసు. తను అంతకు తక్కువేం కాదాయ మరి. తను బాధ్యత వహించని పట్టించుకొని కూతురు పంచనే వచ్చి చేరాడు. మొదట కూతురు తను చేసిన నిర్లక్ష్యానికి తనను దగ్గరకు చేరనీయదు అని అనుకున్నాడు. కానీ దేవికకు తండ్రి బుద్ధి రాలేదు, తల్లి బుద్ధి వచ్చింది. దేవిక తల్లి చాలా ఓర్పు కలది కనుకనే పరందామయ్య రెండో పెళ్లి చేసుకుని రెండో భార్యతో బిడ్డలతో ఆనందంగా ఉండగలిగాడు. పిల్లలు లేరని సవితి బిడ్డలని ముట్టుకున్న సత్యవతి నువ్వు గొడ్రాలువి తాకకు అనేది. ఆమె సహనాన్ని మెచ్చే తర్వాత దేవుడు ఆమెకు అంతే ఓర్పు గల దేవికను ఇచ్చాడు. కానీ బిడ్డను చూసుకుని మురిసే రాత రాయలేదు. అది దేవికకు శాపమైన ఇతరులకు ఆమె సహనం వరమైంది. తల్లి తనను ఇంటికి ఎందుకు రమ్మందో అర్థం కాలేదు నర్మదకు. తను కాలేజీ తరపున డాన్స్ చేస్తున్నట్లు తల్లికి చెప్పింది. కేవలం డాన్స్ కోసమని కాక స్టడీకి సంబంధించిన సెమినార్ కూడా కండక్ట్ చేశారు. మెయిన్గా అందుకే వెళుతున్నానని, గ్రూప్ డ్యాన్స్ కూడా కాలేజీ తరపున చేస్తున్నానని చెప్పింది. దేవిక జాగ్రత్త అని మాత్రమే చెప్పింది. ప్రతిరోజు పడుకునే ముందు ఫోన్ చేస్తుంది. అయితే పల్లెటూరు కనుక సరిగా సిగ్నల్స్ ఉండవు. బాగున్నావంటే బాగున్నావా అనుకుని ఫోన్ పెట్టేస్తుంది. ఎప్పుడూ ఆదివారాలు తీరిగ్గా మాట్లాడుతుంది. ఆ రోజైనా అమ్మకైతే తీరిక ఉండదు. తన కోసం తన మాటల కోసం ఎదురు చూస్తుంది. అన్న ప్రణవ్ మీద అమ్మకు కొంచెం కినుక. వాడు ఎక్కువగా ఫోన్ చేయడు. తనతోనే ఎక్కువగా ఫోన్ చేసి మాట్లాడుతుంది. పొద్దున ఫోన్ చేసి ప్రోగ్రాం ఎలా జరిగింది అని అడిగింది. సంతోషంగా అన్నిట్లో తనే ఫస్ట్ అని చెప్పింది. డ్యాన్స్లో తనకు వచ్చిన ఫస్ట్ ప్రైజ్ గురించి, అది ఎలా వచ్చిందో, ధన్యతో తనకు గల ఎక్స్పీరియన్స్, ధన్య గొప్పతనం గురించి ఆనందంగా చెప్పింది. తన కాస్ట్యూమ్స్ గురించి గొప్పగా పొగిడారు అని చెప్తూ, నేను అసలు ఏమీ రెడీ అవ్వలేదమ్మా, అసలు డ్రెస్సులు తీసుకెళ్ళలేదు కదా, కానీ నా పుట్టినరోజుకు నువ్వు తెచ్చిన అనార్కలి మోడల్ డ్రెస్ వేసుకున్నా, అందరూ భలే మెచ్చుకున్నారు. మాట్లాడుతున్న కూతుర్ని ఆపి ఆ డ్రెస్సు తీసుకుని ఇంటికి రా అని ఫోన్ పెట్టేసింది. అనవసరంగా ఎప్పుడు తల్లి తనను ఇంటికి రమ్మనదు. ఎప్పుడైనా అమ్మను చూడాలనిపించి వెళ్ళినా అనవసరంగా బస్సులపైన ఖర్చు పెట్టకు, ఎవరు తిన్న సొమ్ము అంటుంది. తనకే కోపం వచ్చి నాకు స్టైఫండ్ వచ్చింది రేపో అంటే, అది మాత్రం డబ్బు కాదు, ఊరికే వచ్చావా అంటుంది. అలాంటిది ఈసారి తనే ఎందుకు రమ్మనిందో ఆలోచిస్తూ బస్సు దిగి లగేజ్ భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరింది. దారిలోనే తండ్రి వాసుదేవ్ ఎదురయ్యాడు. ఏంటి నాయనా, ఇటు యాడికి పోతున్నావు అడిగింది. మీ అమ్మ రాములమ్మని పిలుచుకు రమ్మంది. ఫోన్ చేయకపోయావా? దానికి ఫోన్ లేదు కదా. దాని అనటంలో చిన్న చూపు కాదు, అవి పల్లెటూరులో మాటలు అలాగే ఉంటాయి. నర్మదకు కూడా ఆ మాట తీరు కాలేజీలో ఉన్నంత వరకు ఒకలా ఉంటుంది. తమ ఊరికి రాగానే ముందులాగే వచ్చేస్తుంది. యాక్సిడెంట్ అయ్యాక వాసు కొద్దిగా కుంటుతూ నడుస్తుంటాడు. అలా ఎందుకు కష్టపడాలని నర్మద అనుకుంటుంది. బ్యాగ్ ఇలా ఇవ్వమ్మా. బరువుగా ఏం లేదులే నాన్న. సరే నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తా. పద నేను వస్తా. దేనికిలేమ్మా, అలసిపోయి ఉంటావు. అలసట ఏం లేదులే, కలిసి వెళ్దాం. చాలా రోజులైందిగా ఊరంతా తిరిగి, అందరినీ ఓ మారు పలకరించినట్లు ఉంటుంది. వాసుకి నర్మదలో నచ్చేది ఇదే. ఉన్న ఊరిని అంతగా ఇష్టపడుతుంది. ప్రియంగా అందరితో మాట్లాడుతుంది. పొలానికి తల్లితో కానీ తనతో కానీ వస్తూ ఉంటుంది. పొలం చూడగానే పచ్చని పైర్లు చూసి చిన్నపిల్లల పొలం గట్ల మధ్య గెంతుతూ పరిగెత్తుతుంది. పడిపోతావమ్మా, జాగ్రత్త అన్నా వినదు. నాకేం కొత్త అంటుంది. ఈ సంవత్సరం చదివైపోతే కూతురు కూడా ఉద్యోగం వెతుక్కుని వెళ్ళిపోతుంది. ఎక్కడ కొడుకులా మారిపోతుందోనని భయం. మారినా తను ఏమీ చేయలేడు కదా. కానీ ప్రణవ్కి చదువుకైనా ప్రతి పైసా తాము ఖర్చు పెట్టారు. పొలం అమ్మి ఫీజు కట్టాల్సి వచ్చింది. అంత డబ్బు కట్టలేమని అన్న మొండికేయటంతో అంత పెద్ద కాలేజీలో చేర్చాల్సి వచ్చింది. నర్మద అలా కాదు, తనే సీటు సంపాదించుకుంది. స్టైఫండ్ తెచ్చుకుంటుంది. ఆ స్టైఫండ్ను కూడా తల్లి చేతికి ఇచ్చేది. తనకు కావలసింది అడిగి తీసుకుంటుంది. దేవిక కొడుకు కంటే కూతుర్నే గట్టిగా అరుస్తుంది. అనవసర ఖర్చులు ఏమిటి అని. అదేమిటి, అదేం ఖర్చు పెడుతుంది అని తను అంటే, ఆడపిల్ల కదా, సంసారం ఏగాల్సింది అదే కదా, ఇప్పటి నుండే నేర్చుకోవాలి అంటుంది. తన ఆలోచనలో తాను ఉంటే,
ఊరంతటినీ ఒకసారి పలకరించింది నర్మద. రాములమ్మ ఇంటి దగ్గరకు రాగానే, ఏమవ్వా, బాగున్నావా అడిగింది. ఆ, నువ్వెలా ఉన్నావే, బాగా చదువుకుంటున్నావా అడిగింది రాములమ్మ. రాములమ్మ, దేవి నిన్ను రమ్మంది. అలాగే వస్తాలే. ఎవరికి? అమ్మికేనా? తెలవదు. దేవిక ఇంట్లో ఎవరికైనా బాగోలేకపోతే రాములమ్మ చెయ్యి మంచిదని దిష్టి తీయిస్తుంటుంది. అలా తనకి ఎన్నిసార్లు తీయించిందో. తాను ఈరోజు ఈ మాత్రం తిరుగుతున్నాడు అంటే దేవి తీసుకున్న శ్రద్ధ వల్లే. కూతురు ఇంట్లో అడుగు పెట్టగానే, అంత లగేజ్ ఎందుకు తెచ్చావే అడిగింది. లగేజ్ ఏమీ లేదమ్మా, నువ్వు తెమ్మన్నావు కదా డ్రెస్సు, అది అంత స్థలం ఆక్రమిస్తుంది. బరువు ఏం లేదులే, అయినా ఎందుకు తెమ్మన్నావు? ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వక, అందరూ మెచ్చుకున్నారు అన్నావు కదా, దిష్టి తీయిద్దామని. ఏంటి డ్రెస్కా? ముందు వెళ్ళి స్నానం చేయి. రేపు వస్తావనుకున్నా, ఇంటికి రావటానికి ఎప్పుడెప్పుడా అని ఉంటావు. నువ్వు వస్తావని అనుకుంటే వంకాయ బజ్జీ చేసి పెట్టేదాన్ని. కూతురు వైపు అభిమానంగా చూస్తూ అంటూ బ్యాగ్ తీసి కింద పెట్టింది. కూతురు అలా స్నానానికి వెళ్ళగానే బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్ బయటికి తీసింది. డ్రెస్ అందంగా బాగుంది. పెద్దగా మురికి ఏం అవ్వలేదు. ఉతికినా ఏం కాదు. జాగ్రత్తగా వాష్ చేసి తీసుకెళ్లి ఇచ్చేయాలి అనుకుంది. అంతలో సత్యవతి దగ్గరకొచ్చి డ్రెస్సు లాక్కుని అటు ఇటు తిప్పి చూసింది. ఎక్కడ నోరు జారి ఏం మాట్లాడుతుందో కూతురు వింటే గొడవైపోతుంది అనుకుని వెంటనే డ్రెస్ తీసి దాచేసింది. చూడనివే అడిగింది. వాసు కొంచెం గట్టిగా. ఏమిటి అని అడిగాడు. వాసు నోరు విప్పగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది సత్యవతి. వాసు వాళ్లతో ఎప్పుడూ చనువుగా ఉండడు, ప్రేమగా కూడా ఉండడు, తటస్థంగా ఉంటాడు. వాసు నోరు విప్పగానే ఇక్కడ స్థానం లేకుండా పోతుందేమోనని భయపడి లోపలికి వెళ్ళిపోయింది. ఒకసారి సత్యవతి నర్మద నీతు డ్రెస్ వేసుకుంటున్నప్పుడు అంత ఖరీదైనవి ఇవ్వటానికి దానికి మనసెలా ఒప్పిందో, మీకేమైనా వాటి విలువ తెలుసా పాడా అన్నది. నర్మదకు అంతవరకు ఈ విషయాలు తెలియవు. ఏంటమ్మా మీ పిన్ని మాటలు అని అడిగింది. నర్మద ఏనాడు సత్యవతిని అమ్మమ్మ అనదు. అసలు వాళ్ళకి తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళెప్పుడూ నర్మదను చేరదీయలేదు. నర్మద నానమ్మ కోడలితో ఎట్లున్నా మనవళ్లతో బాగానే ఉండేది. మొదట్లో సత్యవతితో కలిసి కోడల్ని దెప్పిన తర్వాత సత్యవతి తీరు నచ్చక కొడుకుతో వాళ్ళు ఇక్కడ ఎందుకు పంపించేయమంది. వాసు వాళ్ళని పంపాలంటే ముందు వాళ్ళ బాకీ చెల్లించి పంపాలి అన్నాడు తెలివిగా. ఎందుకంటే వాళ్ళని ఉంచుకోవటం, పంపివేయటం లాంటి విషయాలతో అతనికి ఏమీ సంబంధం లేదు. కానీ ఇబ్బంది పడే దేవి భరిస్తున్నప్పుడు తనకేమిటి అనుకుని మౌనంగా ఉంటాడు. వాళ్ళు దేవికను నొప్పిస్తారని ఒకవైపు బాధే. కానీ దేవిక మంచితనం ముందు తను నోరు విప్పడు. నిజం చెప్పాలంటే పొలం అమ్మి శారదకు కొంత అప్పు తీర్చేశాడు. పూర్తి అప్పు తీర్చాక దేవికకు నచ్చ చెప్పి అక్కడకు వెళ్లకుండా చెయ్యాలన్నది వాసు కోరిక. దేవిక మెల్లగా నర్మదకు నచ్చ చెప్పింది. నీతుని పృథ్వీని నా చేతులతో పెంచాను. వాళ్ళు మా అన్న పిల్లలు. మనకంటూ ఎవరున్నారు చెప్పు? అందులో తప్పేమీ లేదు. బంధువులే కదా వేసుకోవచ్చు. మా పిన్నితో ఆమె మాటలతో నీకు వద్దు. నర్మద మంచిదే కానీ మాటలు పడే రకం కాదు, రోషం ఎక్కువ. అలాగేలేమ్మా, వాళ్ళు మన బంధువులే, కాదన్నది ఎవరు? కానీ వారు విడిచిన బట్టలు ధరించి మన అభిమానాన్ని చాటుకొనక్కర్లేదు కదా. అంత ఖరీదైనవి మనకు మాత్రం ఎందుకు? వాళ్ళకి తిరిగి ఇచ్చేసాయి అంది మృదువుగా. చాటుగా వింటున్న సత్యవతి వెంటనే అందుకుని, ఇచ్చిన బట్టలు వెనక్కి ఎందుకు తీసుకుంటుంది? వాళ్ళకేం తక్కువ అన్నది ఆనాడు. చూడు ఎంత గౌరవం ఇచ్చారో. తల్లిని ఎదిరించలేక కోపాన్ని పళ్ల మధ్య అణిచి వెక్కిరింతగా అన్నది నర్మద కూడా. సత్యవతి దేవిక మౌనాన్ని మంచితనంగా తీసుకోలేదు. తన కొడుకు కోడలు దేవికకు చేసిన సహాయానికి తమను భరిస్తుంది అని ఆ అప్పు తీరే వరకు తమను బయటికి పంపరు అని భర్తతో చెప్పింది. ఇప్పటికీ పరందామయ్య సత్యవతి మాటలే నిజం అనుకుంటాడు తప్ప దేవిక మంచితనాన్ని అతను అర్థం చేసుకోడు. అప్పటి నుండి నర్మద తల్లికి ఖచ్చితంగా చెప్పింది, వాళ్ళ బట్టలు నాకు తీసుకురాకు అని. కానీ దేవిక తీసుకొస్తూనే ఉంది. కారణం కాదనలేని బలహీనత. తీసుకువచ్చి తమ ఊరిలోని ఆడపిల్లలకు ఇస్తుంది. వాళ్ళు ఎంతో అపురూపంగా వేసుకుంటారు. అది వాడినది కాదు, కొత్త డ్రెస్సు కనుక నర్మదకు వేసింది. ఇప్పుడు సత్యవతి ఏదైనా అంటే నర్మద మరెప్పుడూ తన మాట నమ్మదు, వినదు. అందుకని నర్మద స్నానం చేసి వచ్చేలోపు ఆ బ్యాగు లోపల పెట్టి భర్త వద్దకు వెళ్ళి కూర్చుంది. దేవిక ఆందోళన అర్థమైన వాసు చేతిపై మెల్లగా తడుతూ ధైర్యం ఇచ్చాడు.
అంతలో స్నానం పూర్తి చేసుకుని నర్మద వచ్చి తండ్రి పక్కన కూర్చుంది. అలా నర్మద కూర్చుంటే దేవికకు చాలా ఇష్టం. తనకేనాడు అంత అదృష్టం కలగలేదు. వాసు కూతురు చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నట్టుగా పట్టుకుని దేవికతో మాట్లాడుతూ ఉంటే తండ్రి కూతుళ్లను అపురూపంగా చూస్తూ కూతురు గొప్పతనాన్ని చెప్పింది. నిజమే నాన్న, నీకు డాన్సులు అంటే ఇష్టం ఉండదు, కానీ నృత్యం అనేది ఒక గొప్ప కళ. అందులో రాణించాలంటే అదృష్టం ఉండాలి. మీకు ఇష్టం లేదని నేను నృత్య కళాశాలలో చేరటం మానేశాను. కానీ నాలోని కోరికకు సడన్గా వారు పెట్టిన పోటీ ఒక సవాల్. రిహార్సల్స్ చేసి డాన్స్ చేసే కన్నా మ్యూజిక్ సెన్స్తో చేసే నృత్యము అద్భుతంగా ఉంటుంది. నిజంగా అది నాకు ఒక గొప్ప అవకాశం. ధన్య అని నాకు పోటీదారు చాలా విశాల హృదయం కలది. నా నృత్యాన్ని చూసి అద్భుతం అంటూ ఆగిపోయింది. అంతకు మించిన గౌరవం, అవార్డు ఏముంటుంది? వెంటనే తను నాకు మంచి స్నేహితురాలు అయిపోయింది. ఆనందంగా గర్వంగా చెప్పింది. అందరి దృష్టి బాగా తగిలి ఉంటుంది. అందుకనే మీ అమ్మ రాములమ్మను రమ్మంటుంది. పిచ్చి నమ్మకం. బెదిరించింది దేవిక. ఆ వ్యక్తి ఆడ మగ అని చెప్పక, ఒకరైతే నా డ్రెస్సుకి ఫిదా అయిపోయారనుకో. ఆ డ్రెస్సు భలే నచ్చింది. నేను అన్నాను కదా దిష్టి తగులుతుందని, చటుక్కున అంది దేవిక. వాసుకి విషయం అర్థమైంది. కానీ నర్మదకు అర్థం కాక అంటే అంది. నర్మద జవాబివ్వలేదు. పాపం కూతురుకు నచ్చింది. కానీ ఏం చేద్దాం, మనసులో అనుకుని నిట్టొచ్చింది. కాలేజీ దగ్గరికి తన కోసం ఎవరో వచ్చారని తెలిసి క్లాస్ నుండి బయటకు వచ్చింది నర్మద. ఎంట్రన్స్లోనే ఉంటాను అన్నారట. ఎంట్రన్స్ వరకు వచ్చి ఎవరైనా ఉంటారా అని చుట్టూ ఉన్న వారిని గమనిస్తుంది. తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. స్నేహితురాలు ఏమో ఎవరు అని అడిగితే హీరో అని కొంటిగా నవ్వింది. తాను నవ్వి అలాంటివి ఏం లేదు, కానీ ఎవరు చెప్పు అడిగింది. అడగలేకపోయాను. అతడి వైపు చూస్తుంటే చూడాలని అనిపించింది. చూస్తే బాగోదని ఏమీ అడగకుండా వచ్చేశానే. అతడే వెనుక నుండి ఎంట్రన్స్లోనే ఉంటానని చెప్పండి అన్నాడు. స్నేహితుడి మాటలు మననం చేసుకుంటూ ఎవరై ఉంటారని దిక్కులు చూస్తుంది. హ్యాండ్సమ్గా ఉన్న అందరి వైపు చూస్తుంది. చూపు 10 అడుగుల దూరం నుండి వెతుకుతూ ఉంటే 3 అడుగుల శబ్దం నుండి హాయ్ బాగున్నారా ఆత్మీయమైన పలకరింపు వినిపించింది. ఉలిక్కిపడి ఈ గొంతు ఎక్కడో విన్నానే అన్నట్లుగా అటు చూసింది. ఆశ్చర్యపోయింది పృథ్వీ. ఇతను తన కోసం వచ్చాడా? నమ్మకం కుదరలేదు. ఇతనేనా ఇంకెవరైనానా? ఓ చిరునవ్వు అతనికి ఇచ్చి మళ్ళీ వెతకటంలో పడింది. హలో, ఎవరి కోసం? జవాబు ఇవ్వలేదు. నర్మద గారు కొంటెగా పిలుపు. గారా ఆశ్చర్యంగా అంది అతని వైపు. వద్దంటే మానేస్తాను. మీరు ఎవరి కోసం చూస్తున్నారో, నేను మాత్రం నీకోసం వచ్చాను. ఓ అంటే అతడే అన్నమాట మనసులోనే అనుకుని. నా కోసమా? ఎందుకు అడిగింది నిజంగానే ఆశ్చర్యపోతూ. అంతవరకు అతని చేతిలో ఉన్న ఒక కవరును నర్మదకు అందించాడు. నర్మద వెంటనే దానిని తీసుకోక ఏంటది అని అడిగింది. చూడండి అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వు ఎలా ఉందంటే ఆ గిఫ్ట్ చూసి ఎదుటివాళ్ళు సంభ్రమాచర్యాలను పొందుతారు అన్నట్టుగా ఉంది. నర్మద సుముఖంగా లేక తల అడ్డంగా ఊపుతూ, నేను ప్రత్యేకంగా నర్మదకు ధన్యకు గిఫ్ట్ ఇస్తాను. స్వర్ణోత్సవాల సభలో అన్న అతడి మాటలు గుర్తుకు తెచ్చుకుని, మీరు నృత్య అభిమానులైతే చప్పట్లు కొట్టండి, అంతేకాని వ్యక్తిగతంగా బహుమతులు ఇస్తే నేను తీసుకోను. ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా మాత్రమే గౌరవించాలి అంది నిర్మోహమాటంగా. ఓ భలే గుర్తు చేశారే, ఆ విషయమే మర్చిపోయాను. వారం రోజులుగా దీన్ని వెతకటానికి సరిపోయింది. అంటే బహుమతి కదా, మరి ఏంటది? వెతకటం ఏమిటి? అర్థం కాలేదు నర్మకు. నర్మద మొహంలోని అయోమయం చూసి వెంటనే కవర్లో నుంచి బయటకు తీశాడు. ఆశ్చర్యపోయింది. అది డ్రెస్సు. తను డ్యాన్స్లో వేసిన డ్రెస్సు లాంటిది. అయినా బయటికి వ్యక్తం చేయక మౌనంగా నిలబడింది. కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించినా బయటికి వ్యక్తం చేయకుండా ఉండటం చూసి అప్పటికే బాగా పొగరు అని డిసైడ్ అయిన పృథ్వీ మరింతగా దృఢపరుచుకున్నాడు. చెప్పానుగా, ఈ డ్రెస్ నేను హరిద్వార్లో ఒక ముసలావిడి దగ్గర కొన్నాను. దీనిని ఆమె ఆ వయసులో స్వయంగా చేసిందట. 300 రూపాయలు. రోజుకు వేసుకున్న 10 రోజులు పడుతుంది బాబు. 3500 తక్కువ ఇవ్వను. మీ జానేమానికి ఇచ్చావు అంటే చటుక్కున ఆగాడు పృథ్వీ. నర్మద కళ్ళల్లో కోపం. అబ్బే, నేను మీకు ఇవ్వటం లేదండి. దీన్ని మా చెల్లెలికి ఇచ్చాను. ఆ ముసలావిడ అన్న మాటలు మీకు చెప్పాను. ఆ రోజు మీతో నేను మీ డ్రెస్ గురించి మాట్లాడితే మీరు అదోలా ప్రవర్తించారు.
అందుకని ఈ డ్రెస్ తీసుకొచ్చి మీకు చూపెడుతున్నాను అన్నాడు సంజయ్ ఇస్తున్నట్లుగా. అందుకోసం నా దగ్గరకు ఇంత దూరం వచ్చారా? తెల్లబోయింది. నర్మద కళ్ళల్లో కనిపించిన విక్రింత లాంటి నవ్వు. మీ మగవాళ్ళ వేషాలు నాకు తెలియవా అన్నట్లుగా చూపు. ఒక్క క్షణం పృథ్వీకి తను అందుకే వచ్చాడా అన్న అనుమానం కలిగింది. ఇంత దూరం కారులో వచ్చాను. 3 hours కూడా పట్టలేదు పృథ్వీ అన్నాడే కానీ ఆ జవాబు అతడికే వింతగా అనిపించింది. ఈ ఒక్క కారణంగానే తను వచ్చాడా? డ్రెస్ దొరకగానే వచ్చేశాడు. ఏమీ ఆలోచించలేదు. అమ్మ డ్రెస్ ఇచ్చినప్పుడు లాక్కున్నట్టు తీసుకున్నాడట. ఏంట్రా లాక్కుంటున్నావు? వై ఆర్ యూ సో పర్టికులర్ అంటున్నా వినిపించినట్టు తనకు ఇది తప్ప మరేమీ పని లేనట్టు తిరుపతి నుండి మదనపల్లికి ఎంత ఈజీగా వచ్చేశాడు. ఆ డ్రెస్ ఉందని తనెందుకు ప్రూఫ్ చేయాలనుకున్నాడు? వేరే ఏమైనా ఉందా? నర్మద చూపులు రెచ్చగొడుతున్నాయి. తను చొంగ కార్చుకునేవాడు అన్నట్టు ఆ చూపేంటి? తెలియకనే కళ్ళు తీక్షణంగా ఆమెను చూశాయి. అతడి చూపులను అప్పటి వరకు భరించిన నర్మద అని వెనుతిరిగింది. మొదటిసారిగా అమ్మాయిల ముందు పృథ్వీ అహం దెబ్బతింది అనుకున్నాడు. ఎంత పొగరు! తను ఇక్కడ ఉండగానే చెప్పకుండా వెళ్ళిపోవటం, తను అక్కడి నుండి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు వెనుతిరిగి వెళ్ళాలంటే తిరుపతి చాలా దూరంలో ఉందనిపించింది. నీరసంగానే కాకుండా నర్మద పొగరు అణచాలి అన్నట్టుగా పిడికిలి బిగించాడు. నర్మదికి తన ప్రవర్తన తనకే ఆశ్చర్యాన్ని కలిగించింది. తనెప్పుడూ ఎవరిని హర్ట్ చేయలేదు. తనతో చనువుగా ఉండాలని ఎవరైనా ప్రవర్తించినా చిరునవ్వుతో దూరం అవుతుంది. కానీ ఇతడితో ఏమిటి? చూడగానే ఢీ కొట్టాలనిపిస్తుంది. స్టేజ్ వద్ద కూడా అతను రెప్పవేయకుండా చూశాడు. కానీ తనను ఎంతో మెచ్చుకున్నాడు. ఆ రెప్పవేయకుండా చూడటమే తనకు కోపం తెప్పించింది. అంతమందిలో మరీను. ఎవరిని రెచ్చగొట్టేలా ఉండకూడదు అనేది అమ్మ తనకు నేర్పించిన సూత్రం. ఆడపిల్ల అన్నాక మగపిల్లలు చూడకుండా పోరు. కానీ దాన్ని వ్యతిరేకించినట్టు, ఎదుర్కొంటున్నట్లు ప్రవర్తిస్తే మనమే వాళ్ళని మన వైపు ఆకర్షించినట్టు. అలా కాక వాళ్ళు చూస్తున్నట్టే తెలియనట్టు, వాళ్ళు ప్రేమ కబుర్లు చెబితే అర్థం కానట్టు, మరో ఏదో మాట్లాడి తప్పించుకోవాలి తప్ప మనకు సమస్యను సృష్టించుకోకూడదు. అలా అయితేనే నువ్వు కాలేజీకి వెళ్ళు, డ్యాన్స్ నేర్చుకో, హాస్టల్లో ఉండు. ఏదైనా కానీ నిన్ను ఒకసారి చూసిన మొగాడు మళ్ళీ నిన్ను చూస్తే అది నీ తప్పే అన్న అమ్మ మాటలు ఈరోజు వరకు పాటించింది. మరి ఏమైంది? అతను పాపం అంత దూరం ప్రయాణించి వింత చూపెట్టినట్టుగా డ్రెస్సు చూపి తన రెస్పాన్స్ కోసం చూస్తే అరే నిజమేనే అని ఉంటే సంతోషించి వెళ్ళిపోయేవాడేమో. తనేమో అలా ప్రవర్తించింది ఎందుకని? ఆ రోజు స్టేజ్ వద్ద వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అతను ఆడపిల్లల వైపు చూడరని, ప్రేమ అనేది తెలియదని, దానికి అతను ఆమడ దూరం అని చెప్పుకున్నారు. అలాంటప్పుడు అతను ఏదో టీనేజ్లో ఉన్నట్టు తన వెంట పడుతున్నట్టు బిహేవ్ చేసింది. ఆ రోజు అతను స్నేహితులు ఏం మాట్లాడుకుంటున్నారో అన్న ఉత్సాహం కూడా చూపింది. అతనికి ఏమైనా అయ్యిందా? బాబోయ్, అతను తనకంటే 10 సంవత్సరాలు పెద్ద. అమ్మకు ఫోన్ చేయాలి. వెంటనే ఫోన్ చేసింది. తండ్రి ఫోన్ తీశాడు. నాన్న, అమ్మ ఎక్కడా? ఆతృతగా అడిగింది. అమ్మ లేదు నాయనా. ఎక్కడికి వెళ్ళింది? పొలానికా? విసుగ్గా అడిగింది. కాదు, వాళ్ళ వదిన దగ్గరకు. అమ్మకి ఇంకేం పని లేదంటనా? మళ్ళీ చిరాకు. నాతో చెప్పరా, ఏమంత అవసరం? తండ్రి గొంతులోని ఆతుర్తాను గమనించి, నువ్వేం కంగారు పడుకులే, ఏం కాలేదు, అమ్మ అక్కడికి వెళ్ళిందని కోపం. ఓస్ అంతేనా? నీకు ఉద్యోగం వస్తే వాళ్ళ అప్పు తీరుస్తావా? అదేమిటి నాన్న అలా అడుగుతావు? అమ్మ అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళ దగ్గర కొంత అప్పు చేశాము కదా. ఎంత చేశారు? అది అమ్మకే తెలుసు. సరే, అప్పు చేస్తే తీరుస్తాను. దానికి అమ్మ అక్కడికి ఎందుకు వెళ్ళాలి? అర్థం కాక అడిగింది. వాసుకి ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్ళ అబ్బాయి పృథ్వీ అమెరికా నుండి వచ్చాడు కదా, చూడాలని వెళ్ళింది. నర్మద ఉలిక్కిపడింది. కొంప తీసి ఆ పృథ్వీ ఈ పృథ్వీ ఒక్కరేనా ఏమిటి? ఆయన ఎప్పుడో వచ్చిన వ్యక్తిని ఈరోజు చూడటానికి వెళ్ళటం ఏమిటి? అవన్నీ నాకెందుకులే. అసలు ఇతను అతను ఒకరేనా కాదా తెలుసుకోవాలి. నాన్న, ఆ పృథ్వీ అనే అతను ఏం చేస్తుంటాడు? నాకు తెలియదమ్మా. అమెరికాలో ఉంటాడని మాత్రమే మీ అమ్మ చెప్పింది. పెళ్ళయిందా? అడగకూడదు అనుకుంటూనే అడిగింది. నీకెందుకే? వాడుకు మనకు చాలా దూరం. అలాంటి ఆశలు ఏమి పెట్టుకోకు. చిచి, నాకు వాళ్ళ కుటుంబం అంటేనే పడదు. నువ్వు అలా అడుగుతావేమిటి?
ఆహా, వరస అవుతాడు కదా అని. అయితే నాన్న, నువ్వు మరీ అంత చీప్గా నన్ను ఊహించుకోకు. అలా కాదులేమ్మా, నోరు జారి అన్నానులే. అయినా ఆ అబ్బాయి మా పెళ్లి నాటికే 5 ఏళ్ల పిల్లాడు. సరేలే, అమ్మ వచ్చాక ఫోన్ చేయమను. వాసు నర్మదతో మాట్లాడుతుంటే సత్యవతి పృథ్వీ ఇండియాకు వచ్చాడు అన్న విషయం వినింది. ఆశలు పెట్టుకోకు, వరుస అవుతాడు కదా అన్న మాటలు బాగా చెవికి ఎక్కించుకుని పరందామయ్య వద్దకు పరుగున వెళ్ళింది. పెళ్ళాం ఏదో ఒకటి మోసుకొచ్చింది, కాలక్షేపానికి అనుకున్నాడు పరందామయ్య. ఏమీ అడగక ఎదురుగా చూశాడు. ఇదిగో, నర్మద ఎర్రగా బుర్రగా ఉంటుందని పృథ్వీకి అంటగట్టాలని అనుకుంటున్నారు. మూతి తిప్పుతూ అంది. ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు, ఆ వాసు కూతురుతో మాట్లాడుతుంటే విన్నాను. ఈరోజు పొద్దున నిద్ర లేవగానే వెళ్ళిందిగా నా సవతి కూతురు శారద ఇంటికి. ఇంట్లో పని చేసి మంచి చేసుకుంటుందేమో. అంత తేలికగా నీ కొడుకు కోడలు ఒప్పుకోరులే. తల్లి తండ్రినే పట్టించుకొనివాడు సొంతం కాని చెల్లెలతో బియ్యం అందుతాడా? అలా అనుకోవడం నీ భ్రమ అన్నాడే కానీ దేవికి అలా ఆశించేది కాదు అని మాత్రం అనలేదు. నిజమేననుకో, నన్ను చూడాలని కూడా అనుకోడు. అది పోతే పోని, మనవడు వచ్చాడు కదా, చూసి పొమ్మని ఒక్క మాట కూడా అనలేదు. వాడికైనా నన్ను చూడాలని అనిపించొద్దు. కళ్ళు ఒత్తుకుంది సత్యవతి. ఈ మధ్యనే పరందామయ్యకు తన ప్రవర్తన గుర్తుకు వస్తుంది. తను మాత్రం తన తల్లిదండ్రులను ఏం చేశాడు? పెద్ద భార్య కూతుర్నే పట్టించుకున్నాడు. కాకపోతే మీకు అప్పిచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్నాం అని బెట్టుగా ఉన్నారు. ఇది ఎంతకాలం సాగుతుందో. ఇక్కడ అన్నీ బాగానే జరుగుతున్నాయి. వీళ్ళు కాదంటే ఎక్కడికి పోవాలో. వీళ్ళతో మంచిగా ఉంటే చచ్చే వరకు ఇక్కడే ఉండొచ్చు, లేదంటే దిక్కులేక చావాలి. ఏంటి మాట్లాడవు? భర్తను బట్టి కుదిపింది సత్యవతి. చేసుకుంటే మనకు మేలేగా. వీళ్ళు పంచన ఉండేదానికి ఒక హక్కు అంటూ ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ మనల్ని బాగా చూడరు. నీ కూతురైనా కొడుకైనా అంతే. నాగరత్న మాత్రం ఏనాడొచ్చి చూసింది మనల్ని? ఎంత మొగుడు చాటు పెళ్ళం అయితే మాత్రం కన్న తల్లిదండ్రులను ఒకసారి చూడనివ్వకపోతాడా? నేను ఒకటి చెప్తే నువ్వు మన కన్నబిడ్డల మీద పడతావేమిటి? పాపం, అత్తగారింట్లో దానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో. దేవికకు మాత్రం అత్తవారింట్లో కష్టాలు లేవా? సొంత తల్లి కాకపోయినా నిన్ను చేరదీసింది మనం. ఇలా వచ్చి ఉండటం సబబు కాదేమో అని పరందామయ్య అనడు. కారణం ఎలాగోలా బ్రతకడం అతనికి అలవాటు. లేకపోతే ఆస్తి మొత్తం కొడుకు పేరు రాస్తాడా? స్వార్థం కదూ. ఎక్కడ చిన్న కూతురు అడుగుతుంది ఏమో. తాను తన కన్నబిడ్డ అయిన సత్యవతి వచ్చాక మరో భార్య ఉందనే విషయమే మర్చిపోయాడు. మర్చిపోతే పోయినాడు. ఆవిడకు పుట్టిన బిడ్డ తన కన్నబిడ్డ కాదా? 2 భార్యలకి ఆస్తిని చెరిసగం పంచాలి. మరి చెరిసగం అంటే కష్టం కదా. దీనికి సత్యవతి అస్సలు ఒప్పుకోదు. ఆమె సలహా మీదనే కదా ఆస్తి వెంటనే కొడుకు పేరన రాశాడు. ఇప్పుడు ఏమైంది? చేతిలో పట్టులేక కొడుకు పెడితే తినాలి, పోమ్మంటే పోవాలి. శారద తెలివిగా తనను ఇక్కడికి పంపేసింది. మెల్లగా సత్యవతి పీడ వదిలించుకుంది. సత్యవతి తాను అక్కడి నుండి వచ్చేసినా చుట్టపు చూపుగా పోయినా శారద ఒక నిమిషం అత్తను అక్కడ నిలవనీయకుండా మాటలు అంటుంది. వెళ్ళిన దానివి వెళ్ళినట్టే ఉండాలి, ఎందుకు వచ్చినట్టు అంటున్నా కొడుకు ఏం పట్టించుకునేటట్టుగా లేడు. పరందామయ్యకు మనసులో ఎక్కడో తను చేసిన తప్పు గుర్తొచ్చి కొడుకును మందలించిన జవాబు చెప్పడని ఉన్న ఈ స్థానం పోగొట్టుకోవటం ఇష్టం లేక పెట్టింది తిని ఊరి మీదకు పోయి అలా తిరిగి వాళ్లతో వీళ్లతో మాట్లాడి ఇల్లు చేరుకుంటాడు. అలా వెళ్ళే తను చేసిన తప్పు తెలుసుకుని ముభావంగా ఉంటాడు. పరందామయ్యకు స్వార్థం ఎక్కువ. జరుగొక తప్పు తెలుసుకున్నాడు కానీ జరిగితే తాను చేసేదేం గొప్ప అనుకున్నాడు. సత్యవతికి మనసాగలేదు. వాసు కూతురుతో వరుస కదా అన్నాడు. ఇలాంటి విషయాలన్నీ ఆదిలోనే తెగ్గొట్టాలి. కొడుక్కి ఫోన్ చేసింది. కృష్ణమోహన్ తల్లికి ఫోన్ చేయడు. తల్లి ఫోన్ చేస్తే ఎత్తడు. కృష్ణకుమార్ పెరిగినంతకాలం తల్లిదండ్రుల స్వార్థం చూస్తూ పెరిగాడు. అందుకే తనతో పాటు కలిసి పెరిగిన దేవిక పైన చెల్లెలు అనే భావమే లేదు. కొడుకు ఫోన్ తీయడని అనుభవపూర్వకంగా తెలుసుకు సత్యవతికి. వాళ్ళంత స్వార్థంతో కొట్టుకులాడుతున్నా నా కొడుకు నా కూతురు అనే పాకులాడుతుంది కానీ దేవిక తనను తన భర్తను చూసుకుంటుంది అన్న కృతజ్ఞత కూడా సత్యవతిలో లేదు. అంతేకాక వాళ్ళ అప్పు తీరుస్తావా అని వాసు అడగటం విని ఎంత ఇచ్చేశారో ఏమో అని గుండెలు బాదుకుంటుంది. ఎలాగోలా కొడుకు కోడలతో మాట్లాడాలని నిర్ణయించుకుంది సత్యవతి.
వాసు దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అని అడిగి తీసుకుంది. దేవిక నెంబర్ నుంచి ఫోన్ చేస్తే కృష్ణమోహన్ ఫోన్ తీశాడు. హలో అనగానే సత్యవతి కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేవా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. కృష్ణమోహన్ బదులుగా బిజీగా ఉన్నాలే అన్నాడు. మరి ఇంకో ఫోన్ నుండి చేస్తే ఎత్తావే అడిగింది. బిజినెస్ ఫోన్ అనుకున్నాలే. సరేలే, ఆ మాత్రం అర్థం చేసుకోలేనని అనుకోకు. మీ నాన్నకు రెండో పెళ్ళమైనా మీకు నష్టం జరగకుండా నేను ఎంతో కష్టపడ్డాను. ఆస్తి అంతా నీ పేరున వ్రాయించినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను నీకు ఏం అన్యాయం చేశాను? ఫోన్ ఎత్తవు అంటావు. ఇందుకే ఎత్తను. నిన్ను నాన్నను నేనేమన్నా వెళ్ళిపోమన్నానా? మీకు అధికారం కావాలి. ఎవరినో ఒకరిని ఏదో ఒకటి అంటూ ఉండాలి. అలా పడి ఉండేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. సరేలే నాయనా, ఏం చేస్తాం, మా అదృష్టం. ఇంత బతుకు బతికి కాని దాని దగ్గర పడి ఉన్నాను. అమ్మా, వేరే ఏదైనా మాట్లాడతావా లేక ఫోన్ పెట్టేనా? ఇక తాను ఏమీ సాధించలేందని అర్థమైపోయింది సత్యవతికి. దీనికి ఎంత డబ్బులు అప్పిచ్చాను అడిగింది. ఎవరికి? దేవికకా? నేనేమి ఇవ్వలేదే. బాగా గుర్తు తెచ్చుకో. ఆహా, నేను ఏమీ ఇవ్వలేదు. నీకెవరు చెప్పారు? సరేలే, ఆ విషయం వదిలేయ్. పృథ్వీ వచ్చాడట కదా? వచ్చాడు. వచ్చి కూడా 15 రోజులు అయ్యింది. ఇంకో వారం తర్వాత వెళ్ళిపోతాడు. వాడికి పెళ్ళి పెటాకులు ఏం చేసేది లేదా? వాడు నేను చేసుకోనంటే నేను చేయను. శారద తరపు బంధువులు దండిగా ఉన్నారు. వింటే కదా. నాగరత్న తోడికోడలు కూతురు ఉంది కదా, వాడికి బాగానే ఆస్తులు ఉన్నాయి. వాడు మన మాట వినటం లేదు. అలా పెంచారు. కనీసం అమ్మమ్మనని నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు. వాడి ముచ్చట్లు నువ్వేం చూశావు? దేవికకు ఒక్కదానికే తెలుసు వాడి ముచ్చట్లు. తర్వాత వాడిని చిన్నపిల్లాడని కూడా లేకుండా హాస్టల్లో వేశారు. హాస్టల్కు పోనని ఏడ్చి చివరికి మనుషుల్ని పట్టించుకోకుండా తయారయ్యాడు. అంతేనే నాయనా, అంతా నా తప్పే. మీకోసం పాటుపడితే చివరికి మీ వద్ద అడిగించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అసలు విషయం ఏమిటి? పోనీ ఆ మాత్రం అడిగావు. నువ్వు ఎంత డబ్బులు అప్పు ఇచ్చావు అని అడగాలని ఒకటి, నువ్వేమో ఇవ్వలేదనేసావు. రెండోది, దేవిక తన కూతుర్ని పృథ్వీకి చేసుకోమని అడుగుతుందేమో. అదెందుకు అడుగుతుంది? దాని దగ్గర ఏముందని? అదే నేను చెప్పేది. అలాంటి ఉద్దేశం మాకు లేదులే. నీకే తట్టినట్టు ఉంది. చిచి, నాకెందుకు తడుతుంది? సరేలే, నన్ను ఒకసారి వచ్చి తీసుకెళ్ళి వాడిని చూపెట్టకూడదు? కళ్ళల్లో మెదులుతున్నాడు. ఒట్టి మాటలు చెప్పకు. ఏం పెంచుకున్నావని కనికరం లేకుండా హాస్టల్లో చేర్పించింది నీ వల్ల కాదు. మీ మంచి కోరే చెప్పాను నాయనా. సరే, ఉంటాను. కొడుకు ఫోన్ పెట్టేశాక పరందామయ్య దగ్గర కొడుకుని తిట్టుకుంటూ కూర్చుంది సత్యవతి కొంచెంసేపు. ఎందుకే, ఏమైంది ఇప్పుడు అడిగాడు. ఏం లేదులే, వాళ్ళు మంచి కోసం చేస్తే అవసరం తీరాక నన్ను తిట్టుకుంటున్నారు. ఏమిటి? పెళ్లికి ముందు పృథ్వీ దేవికకు బాగా అలవాటు అయిపోయాడు. దేవిక ఎంతో ప్రేమగా ముద్దుగా పెంచేది పృథ్వీని, నీతుని. వాళ్ళు కూడా దేవికకు బాగా అలవాటు అయిపోయి తల్లిదండ్రులని మర్చిపోయారు. శారద కానీ కృష్ణకుమార్ కానీ పృథ్వీని, నీతుని పట్టించుకునే వాళ్లే కాదు. వాళ్ళ విలాసాలలో వాళ్ళు ఉండేవాళ్ళు. సత్యవతి కూడా మనవాళ్ళని పని తప్పించుకునే వంకతో దేవిక పైన వదిలేసింది. దానితో మనవాళ్ళ అనుబంధమే లేకుండా పోయింది. వాళ్ళు ముగ్గు మూతి తొడవాలన్నా ఆమెకు నచ్చేది కాదు. అలా పిల్లలతో సత్యవతికి అనుబంధం లేదు. దేవికకు పెళ్లి కాకముందు వరకు సత్యవతి దేవికను పిల్లల ఆయాలాగా చూసుకుంది. దేవికకు ఎప్పుడు పెళ్ళి అయిందో అప్పటి నుంచి దేవికకు పుట్టే పిల్లలతో ఎక్కడ సంబంధాలు కలుపుకుంటారోనని భయపడి దేవికను పృథ్వీకి దూరం చేయాలని చూసింది. అదే విషయం శారదకు చెప్తే శారద పట్టించుకోకపో పృథ్వీని, నీతుని దేవికతో వాళ్ళ ఊరికి పంపేది. దేవికకు గర్భం వచ్చాక శారద కూడా భయపడిన మాట నిజమే. ఇక అనుబంధం చాలనే పిల్లల్ని హాస్టల్లో చేర్పించేసింది. నీతు అడ్జస్ట్ అయినా పృథ్వీ అలవాటు కాలేక అత్త అత్త అంటూ ఏడ్చాడు. దానితో శారద కోపంగా దేవికను తిట్టిపోసేది. సత్యవతి ఇవన్నీ గుర్తు తెచ్చుకుని ఓ నిట్టూర్పు విడిచింది. దేవిక పుట్టింటికి వెళ్ళి వదిన అని పిలవగానే శారద గబగబా బయటికి వచ్చే ముందు ఫోన్ చేయరాదు, ఇటురా అని వెనక వైపుకు లాక్కెళ్ళింది. అలా తీసుకోవటం కొంచెం కించపరిచినట్టు అనిపించినా మరేం మాట్లాడక వెళ్ళింది దేవిక.
డ్రెస్సు తెచ్చావా అనగానే దేవిక ఇచ్చిన కవర్ తీసుకుని నీవు కొద్దిసేపు ఇక్కడే ఉండు, లోపలికి రాకు అని పెరటి వైపు దేవిక నుంచి మళ్ళీ హాలు వైపుగా వెళ్లేలోపే అమ్మ అన్న ఒక మగ గొంతు వినిపించింది దేవికకు. ఆ గొంతు పృథ్వీదేనా అనుకోగానే దేవిక ఒళ్ళు పులకరించింది. ఒకసారి మొహం చూడాలనిపించింది. కానీ శారద బయటే ఉండమని అన్నది ఎలా? కానీ మనసు ఆగటం లేదు. హాలుకు ఒకటి కిటికీ ఉంది. వెంటనే వెనుక వైపు నుంచి గబగబా కిటికీ వద్దకు వెళ్ళింది. సోఫాలో కూర్చుని ఉన్నాడు ఒక యువకుడు. బాగా పొడవుగా, తెల్లగా, దృఢంగా. అతడే నా పృథ్వీయేనా? కనులారా చూసుకుంది. మీసాల వల్ల వెంటనే గుర్తుపట్టలేకపోయింది. పృథ్వీలాగే ఉన్నాడు. తనను గుర్తుపడతాడా ఏమో. ఇప్పుడు తల నెరిసింది. తను అందరిలా డై కూడా వేయదు. అది తప్ప తనలో పెద్ద మార్పేమీ లేదు. అంతలో శారద వెళ్ళి తను తెచ్చిన కవరులోంచి డ్రెస్ బయటకు తీస్తూ, పృథ్వీ ఇదిగో డ్రెస్సు అన్నది. పృథ్వీ చటుక్కున లేచి రియల్లీ థ్యాంక్ గాడ్ లాక్కున్నట్టుగా తీసుకున్నాడు. శారద పిలవటంతో అతడే అని కన్ఫర్మ్ చేసుకున్నాక దేవిక మరింత ఆత్మీయంగా చూడటానికి ఒక అడుగు ముందుకు వేయసాగింది. పృథ్వీ క్షణంలో మాయమయ్యాడు. ముందుకు వెళ్ళి చూద్దాం అనుకునే అంతలో సరసరా నడుస్తూ కారు వైపుగా వెళ్ళి లోన కూర్చుని వెనువెంటనే స్టార్ట్ చేశాడు. వీడేంటో, వీడి హడావిడి ఏమిటో, ఆ డ్రెస్సుతో ఏం అవసరమో బుర్ర గోకుంటూ శారద కొనుక్కోవటం కనిపించింది. తనను చూసుంటే పలకరించేవాడా ఏమో. తాత తల్లిదండ్రుల బుద్ధి వచ్చి ఉంటే తన మొహం కూడా చూడడు. కానీ పృథ్వీ గురించి అలా అనుకోవాలంటే మనస్కరించలేదు. కంటి నిండా చూడలేదు. మనసారా పలకరించలేదు. ఆ రోడ్డు దేవికలోని శక్తిని హరించివేసింది. నిలబడలేక పెరటిలో ఉన్న చెట్టు కింద కూరబడింది. పృథ్వీకి తనకు మధ్య ఉన్న అనుబంధం ఎనలేనిది, విడదీయరానిది. 2 సంవత్సరాల వయసులో తల్లిని పోగొట్టుకున్న దేవికను దగ్గరకు తీసుకుని ఆదరించిన వాళ్ళు ఎవరూ లేరు. 2 సంవత్సరాల బిడ్డప్పటి నుంచి ఒంటరిగా పడుకుంది. అలా ఒంటరితనము దేవికకు అలవాటైపోయింది. నిద్దట్లో మెలకు వస్తే ఏడుస్తూ కూర్చుంటే ఎవరైనా గదమాయిస్తే భయపడి కళ్ళు మూసుకుని పడుకునేది. ఉరుముల మెరుపుల వర్షం వస్తే దుప్పటి కింద ఒంటరిగా భయపడుతూ ఉండేది. ఇంట్లో పనులన్నీ చేసి స్కూలుకి వెళ్ళటం వల్ల క్లాసులో ముందు ఉండేది కాదు. పెద్దగా స్నేహితులు లేరు. కళ్ళు పెద్దవి చేసుకుని విప్పాచి చూస్తూ ఉండేది ఎప్పుడు. కష్టం సుఖం పంచుకున్న వాళ్ళంటూ ఎవరూ లేరు. మౌనం ఒక్కటే దేవిక ఆత్మీయురాలు. అలా గడిచిన దేవిక జీవితంలోకి మొదటగా కమల్, నితీష్ వచ్చారు. వాళ్ళు 2-3 సంవత్సరాలు మాత్రమే దేవిక దగ్గర పెరిగారు. తర్వాత పృథ్వీ వచ్చాడు. కమల్, నితీష్లకు తల్లి తండ్రి ప్రేమ ఉండేది. మరెందుకో పృథ్వీకి తల్లి తండ్రి ప్రేమ దొరకలేదు. పూర్తిగా దేవికకు అప్పగించారు. అదే దేవిక అదృష్టం. పృథ్వీ దేవికను అల్లుకుపోయాడు. ఇద్దరూ చాలా బాగా ఆడుకునేవాళ్ళు. దేవికకు మొదటి స్నేహితుడు పృథ్వీనే. అత్త అత్త అంటూ వదిలేవాడు కాదు. ఇద్దరూ కలిసి దోబూచలాడేవాళ్ళు. దేవికకు పెళ్ళైన శారద చేసిన మంచి పని పృథ్వీ నీతులను తరచూ దేవిక ఇంట్లో ఉంచటం. అలా వారి మధ్య అనుబంధం పెనవేసుకుంది. పృథ్వీ దేవికతో పాటు పొలాలకు వెళ్ళేవాడు. వాసుని మామయ్య అంటూ ఇష్టంగా హత్తుకునేవాడు. ప్రణవ్ పుట్టిన తర్వాత దూరం పెరుగుతూ వచ్చింది. హాస్టల్లో చేర్చేశారు. దేవిక నొచ్చుకుని, అప్పుడే హాస్టల్లో ఎందుకు, నా వద్ద వదులు వదినా అని దీనంగా అడిగితే, ఏం నీ కూతురు పుడితే అల్లుణ్ణి చేసుకోవాలనా కఠినంగా అడిగింది. అప్పట్లో అంతటి ఆలోచనలు దేవికలో లేవు. కానీ మనసులో ఎక్కడో అనుకుంది, అయితే తప్పేమిటి అని. వాళ్ళ దగ్గర ఏముంది, డబ్బు తప్ప ఆత్మీయత అనురాగాలనేవి తెలియవు. ఒకసారి వాసుతో కలిసి చంటిబిడ్డను తీసుకుని హాస్టల్ దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ లోనికి పంపలేదు. ఎంతో కష్టపడితే ఒకసారి పృథ్వీని చూపారు. పృథ్వీ ఏడుస్తూ వచ్చి ఖర్చుకుపోయాడు. హాస్టల్ వాళ్ళు ఈ విషయం శారదకు చెప్పడంతో గట్టిగా హెచ్చరించింది. మరోసారి కలిస్తే బాగుండదు, నా బిడ్డతో నీకు సంబంధమేమిటని. మరి పెంచేటప్పుడు తెలియలేదా సంబంధమేమిటో? విధిలేని పరిస్థితుల్లో దేవిక పృథ్వీని వదిలేసింది. కానీ పృథ్వీ వదల్లేదు. అత్త ఊరు తెలుసు కనుక ఉత్తరం రాశాడు. దేవి ఆ ఉత్తరాన్ని కన్నీళ్ల పర్యంతమై చదువుకుంది. అత్త నువ్వురా, నన్ను తీసుకువెళ్ళు, నేను ఇక్కడ ఉండలేను. ఈ లెటర్ కూడా కష్టంగా పోస్ట్ చేస్తున్నాను. ఫోన్ చేయాలనుకుంటే వాళ్ళు ఫోన్ ఇవ్వటం లేదు. పృథ్వీకి నచ్చ చెబుతూ ఓదారుస్తూ ఉత్తరం రాసింది. ధైర్యంగా ఉండాలని చెప్పింది.
ఇలా పృథ్వీ 2 సార్లు లెటర్లు రాసేసరికి గమనించిన వాసు ఈ అనుబంధం పెరగకూడదు అని ఊరు వదిలి వెళ్ళిపోయారు అని వెనుకవైపు రాసి తిరుగుబాటులో పంపేశాడు. తర్వాత లెటర్స్ రాలేదు. వాసు చేసిన పని దేవికకు తెలియదు. అలా వాళ్ళిద్దరి మధ్య బంధం ముగిసింది. ఆ తర్వాత ఇంతవరకు దేవికి పృథ్వీని చూడలేదు. కానీ పృథ్వీ ఒకసారి దేవికను చూశాడు. ఆ విషయం మాత్రం దేవికకు తెలియదు. ఇక్కడే కూర్చున్నావేమిటి, లోపలికి రా. శారద గొంతు గట్టిగా వినిపించటంతో ఉలిక్కిపడింది దేవిక. పృథ్వీ వచ్చాడని కానీ రెండి చూదురు కానీ ఇలా ఏమీ శారద దేవికతో అనదు. ఇప్పుడు ఎక్కడ దేవిక పృథ్వీని చూసి పలకరిస్తుందేమోనని భయపడి దేవికను బయటే ఉండమంది. పృథ్వీ కారును అన్యమస్కంగా డ్రైవ్ చేస్తున్నాడు. ఎందుకిలా చేశాడు? ఎప్పుడూ లేనిది ఎందుకిలా చేశాడు? అమ్మ డ్రెస్సు ఇవ్వగానే కనీసం నర్మద కాలేజీకి అటెండ్ అయి ఉంటుందా లేదా అని కూడా ఆలోచించలేదు. తనకు అట్రాక్ట్ అయినాడా? ఇంతకంటే ఎంతోమంది అందగత్తెలను చూశాడు. మరేంటి ఇలా చేశాడు? పోనీ తను పట్టించుకోలేదని ఇంతలా బాధపడటం ఏమిటి? పృథ్వీ ఇంతకు మునుపు వరకు ఏ అమ్మాయి వెంట పడలేదు. కొంతమంది ఇతని కోసం మరులు చాపరే కానీ తను ఎవరి కోసం పాకులాడలేదు. అసలు ఆ త్యాసే ఉండేది కాదు. దాంతో ఆ అమ్మాయిల బిహేవియర్ తెలియదు. జ్వాల డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే మృదువుగా తోసిపుచ్చాడు. కారణం చెప్పమని బ్రతిమలాడుకుంది. చెప్పలేకపోయాడు. కారణమేమిటో తనకే క్లియర్గా తెలియదు. తల్లిదండ్రుల ఇంపాక్ట్ తనపై ఉండటం అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ సరదాగా ఉన్నది చూడలేదు. చిన్నపిల్లాడిలాగా ఉన్నప్పుడు వారి మధ్య పడుకోవాలంటేనే భయం. ఎప్పుడూ అత్త పక్కనే పడుకునేవాడు. అమ్మకు లవర్ ఉన్నాడని నాన్నకు కోపం. అతడితో ఉండగా అమ్మను ఒకసారి చూశాడట కూడా. తనను కాపలా ఖాయమనేవాడు. అమ్మేమో తనని అత్త దగ్గరికి లేదా హాస్టల్కి పంపేసేది. పసిబిడ్డ ఆలోచనలు ఎలా ఉంటాయి? వాడితో చెప్పొచ్చా చెప్పకూడదా అన్న ఇంగిత జ్ఞానం ఇద్దరికీ ఉండేది కాదు. మొదట్లో నువ్వు అమ్మను విడవకు, వదిలేవంటే అమ్మను బూచాడెత్తుకెళ్ళిపోతాడు అనేవాడు. అదే మాట అమ్మతో అంటే నువ్వు ముందు మీ నాన్నకి కాపలా కాయి, మీ నాన్నది కూడా అదే పరిస్థితి, నువ్వు వదిలావంటే బూచిది వచ్చి ఎత్తుకెళ్తుంది అని చెప్పి నాన్న దగ్గరకు వెళ్ళమనేది. వీళ్ళిద్దరి గోల పడలేక అత్త పక్కనే పడుకునేవాడు. అత్త చక్కగా తన దుప్పట్లో చోటిచ్చి దగ్గరకు పొదుముకొని తను ఎంతసేపు మేలుకున్నా విసుక్కోకుండా కబుర్లు చెప్పేది. అత్త మెడ చుట్టూ చేయి వేసి అత్త చేతిపై పడుకుని ఎప్పటికో గాని నిద్రపోయేవాడు కాడు. కానీ నిశ్చింతగా ఆకాశంలో చందమామ దగ్గరికి వెళ్ళినంత ఆనందంగా ఉండేవాడు. అత్తకు పెళ్ళయ్యాక అత్త మామ ఒకే మంచంపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ పొలానికి వెళ్ళినప్పుడు తనతో పాటు గట్లెంబడి పరిగెడుతూ ఆయాసపడి కూర్చుని రొప్పుతూ నవ్వుతుంటే మహా సరదాగా ఉండేది. కానీ ఏమైందో ఆ అమ్మ అత్తని తనని చేరనీయకుండా అరవటం, హాస్టల్లో చేరటం చేసింది. అత్త హాస్టల్ వద్దకు వస్తే కలవకూడదని వార్నింగ్ ఇచ్చింది. అత్తకు చిన్నబాబు పుట్టినప్పుడు తననే పేరు పెట్టమంది. మరి ఇప్పటికీ ప్రణవ్ అనే ఉందో మార్చారో తెలియదు. లెటర్స్ రాస్తే తిరుగు జవాబు రాసేది. తర్వాత అక్కడ లేరని వచ్చింది. ఈ విషయం తెలిసి అమ్మ తనకు వార్నింగ్ ఇచ్చింది. మరోసారి అత్తతో మాట్లాడినా కలిసినా జైలుకు పంపేస్తానని. అంతే, అత్తను మర్చిపోవాలనుకున్నాడు. కానీ ఆప్యాయత అనురాగం అంటే అత్త గుర్తొస్తుంది. తను చిన్నబాబుని ఒకవైపు మరోవైపు తనని పడుకోబెట్టుకునేది. తన ఒడిలో వాణ్ణి పడుకోబెట్టి మురిసిపోయేది. ఆ జ్ఞాపకాల నుండి కష్టంగా బయటపడ్డాడు. తర్వాత ఫ్రెండ్స్ ఏర్పడి మనసులో అత్త స్థానం మూలపడింది. అయినా సరే చివరిసారిగా అత్తను చూడగానే కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఆ స్థితిలో కలవలేకపోయాడు. కలిసేందుకు టైం కూడా లేదు. ఎయిర్పోర్ట్కి టైం అవుతుంది. ఫ్రెండ్స్ ఒకవైపు లాగుతున్నారు. డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. ఆ సమయంలో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అంతే, అదే తన అత్తకు తాను చేసే మేలు. ఆ క్యాష్ బ్యాగ్లోని డబ్బు 5 లక్షలు అలాగే అత్తవడిలో పెట్టి ఓ పేపర్పై హాస్పిటల్ ఖర్చుకు అని రాసి నిశ్శబ్దంగా వచ్చేశాడు.